శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 3వ తేదీ 1వ నెల 2026 సంవత్సరం శనివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం. హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం. పూర్ణిమ తిథి సాయంత్రం 4:23 వరకు. అనంతరం పాడ్యమి. ఆర్ద్ర నక్షత్రం సాయంత్రం 6:35 వరకు. అనంతరం పునర్వసు నక్షత్రం. బ్రాహ్మయోగం ఉదయం 10:26 వరకు. అనంతరం ఐంద్రయోగం. భవకరణం సాయంత్రం 4:23 వరకు. అనంతరం బాలవకరణం. శేషవర్జ్యం తెల్లవారుజామున 6:16 ప్రారంభమై రేపు ఉదయం సూర్యోదయానంతరం వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:41 నుండి 8:10 వరకు. అమృత ఘడియలు ఉదయం 9:28 నుండి 10:59 వరకు. నేటి రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3 వరకు. ఇక ఈనాడు తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతాపాసన గురించి చూచినట్లయితే ఈనాడు పూర్ణిమ తిథి. ఈనాడు అమ్మవారి ఆరాధన చాలా విశిష్టమైనదిగా చెప్పబడుతుంది. అందులో ధనుర్మాసంలో వచ్చినటువంటి పూర్ణిమ. నిత్యం చేసినటువంటి మార్గళి వ్రతంలో ధనుర్మాస వ్రతంలో ఈనాడు విష్ణుమూర్తి ఆరాధన చాలా విశిష్టమైనదిగా మనకి చెప్పబడుతుంది. అందులో లక్ష్మీపతి అయినటువంటి ఆ శ్రీయపతిని ఈనాడు ఆరాధించడం వల్ల లక్ష్మీ కటాక్షం కూడా మనకి లభిస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఎందుకంటే పుష్యమాసం అనేది లక్ష్మీదేవి అధిష్టానంగా కలిగినటువంటి మాసం. అందులో పుష్యమీ నక్షత్రం ఉండగా ఆ చంద్రుడు ఉండగా పౌర్ణమి వచ్చేటటువంటి మాసం కనుక దీన్ని పుష్యమాసమని పౌష్యమాసమని అన్నారు. అందులో పౌష్య లక్ష్మి అని కూడా అమ్మవారిని చెబుతారు. ధాన్యలక్ష్మిగా అమ్మవారిని ప్రత్యేకించి పూజిస్తారు. ఈనాడు విష్ణారాధన చేయడం వల్ల లక్ష్మీ కటాక్షం అనేది మనకి పరిపూర్ణంగా లభించి ఐశ్వర్యాధిష్టాత్రి శక్తి కనుక అమ్మ యొక్క అనుగ్రహం చేత సమస్త సంపదలు మనకి లభించే లేమి అనేది తొలగిపోయి సకల దారిద్ర్యాల నుండి కూడా మనకు విముక్తి లభిస్తుంది అని పెద్దలు చెప్పినటువంటి మాట. ఇక మరొక విశేషం ఏమిటంటే ఆర్ద్ర నక్షత్రం పౌర్ణమి కలిసి రావడం శివారాధనకి చాలా విశేషం. శివ దర్శనం చేయడం కూడా చాలా విశేషం. అందులో బ్రహ్మసూత్రం కలిగినటువంటి ఆ శివాలయాలు ఏవైనా ఉంటే ఈనాడు కనుక దర్శనం చేస్తే బ్రహ్మ విష్ణాదులకు అగ్నిస్తంభ రూపంగా ఈ ధనుస్సంక్రమణం అయిన తర్వాత వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో ఆయన దర్శనమిచ్చినటువంటి పుణ్యప్రదమైన తిథి. ఒక్కొక్క కల్పాన్ని అనుసరించి కొన్ని కల్పాల్లో మాఘమాస కృష్ణపక్ష చతుర్దశి నాడు అగ్నిస్తంభ రూపంగా ఆయన ఆవిర్భావం జరిగింది కనుక దాన్ని శివరాత్రి అంటారు. మరొక కల్పంలో ఈ ధనుస్సంక్రమణం జరిగిన తర్వాత వచ్చే ఆర్ద్ర నక్షత్రంలో అగ్నిస్తంభ రూపంగా పరమాత్మ యొక్క స్థాణురూప దర్శనం జరిగిందని పెద్దలు చెప్తారు. కనుక ఈనాడు యథాశక్తిగా యథావకాశంగా శివకేశవుల ఆరాధన చేసి శివకేశవుల యొక్క దివ్య కృపకు అందరూ పాత్రులవుతారని ఆశిస్తూ, అన్నిటికంటే ప్రధానమైన విషయం ఏమిటంటే శివకేశవయోర్ అభేద. శివుడు వేరు కేశవుడు వేరు అనేటటువంటి దృష్టి లేకుండా మన మనస్సు ఈశ్వరుడి మీద కనుక నిలబడితే మనం దర్శించేటటువంటి మనం అర్చించేటటువంటి మనం ఉపాసించేటటువంటి ఆ శివుల్లోనే కేశవుడిని దర్శిస్తూ ఎప్పుడైనా ఎక్కడైనా కేశవ దర్శనం చేయవలసి వస్తే లేదా ప్రయత్నపూర్వకంగా తిథి వారాదులను అనుసరించి కాలాన్ని అనుసరించి విష్ణు దర్శనం చేస్తే మనం దర్శించేటటువంటి ఆ విష్ణువులోనే మనం ఉపాసించే శివుణ్ణి దర్శించడం ఏదైతే ఉందో అదే నిజమైనటువంటి ఉపాసన. అందరికీ శివకేశవుల యొక్క దివ్యకృప పరిపూర్ణంగా లభించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశి వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం శుభకరమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సర్వకార్య పరిపూర్తి సుశీఘ్రంగా అవుతుందో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. వీటితో పాటు మానవులమైన మనం దైవాన్ని ఆరాధించడం ద్వారా మానసిక ప్రశాంతతని, ఆరోగ్యాన్ని, ఆర్థిక అభివృద్ధిని ఇంకా సకలమైనటువంటి ప్రయోజనాల్ని పొందగలుగుతాం. అయితే దైవారాధనలో షోడశ ఉపచారాలను చేస్తామే, వాటి ప్రయోజనాలు ఏమిటి, ఏ విధంగా చేయాలి అనే ఆ విషయాన్ని శ్రీకరం శీర్షికలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దైవ పూజ ద్వారా దైవ అనుగ్రహాన్ని సాధించవచ్చు. ఈ పూజ ఎంత నిష్కామంగా నిస్వార్థంగా ఉంటే అంత శ్రేష్టం. పూజ అంటే ఎన్నో ఉపచారాల సమాహారం. ఈ ఉపచారాలన్నీ క్రియా నిర్వహణతో సమ్మిళితమై ఉంటాయి. పరమాత్మకి దాస్యభావనతో పరిచర్య చేయడానికి ఉపచారాలు ఉపకరిస్తాయి. భక్తుడు తన అహంకార భావాన్ని తొలగించుకుని దైవానికి మనసా వాచా కర్మణ సమీపస్థుడై పూజని నిర్వహించడం వల్ల దైవ కృప సిద్ధిస్తుంది. పూజలో ఉపచారాలదే ప్రధానమైన పాత్ర. ఈ ఉపచారాలతో ఏకోపచార, పంచోపచార, దశోపచార, షోడశోపచార విధాలుగా ఉన్నాయి అనేది ఉపచార దర్పణం పేర్కొంది. ఏకోపచారం అంటే నమస్కారం చేయడం, గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యాల సమర్పణ అనేవి ఇవి పంచోపచారాలు. పాద్యం, అర్ఘ్యం, ఆచమనీయం, స్నానం, వస్త్రం, గంధం, పుష్పం, దీపం, ధూపం, నైవేద్యం అనేవి దశ విధాలైన ఉపచారాలు. షోడశోపచారాల్లో దశ ఉపచారాలతో పాటు తాంబూలం, ప్రార్థన, తర్పణం, ఆభరణం వంటి ఉపచారాలు 5 అదనంగా ఉంటాయి. పంచభూతాత్మకమైన ఈ జగత్తు అంతా పరమాత్మ సృష్టి. భగవంతుడిచ్చిన వస్తువుల్ని, అంశాల్ని తిరిగి ఆయనకే సమర్పిస్తున్నామనే శరణాగతి పూజలో వ్యక్తీకరించడం ఏదుందో అదే ఈ సర్వ ఉపచారాల ఆంతర్యం. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు పుష్య శుద్ధ పూర్ణిమ, శనివారం, నక్షత్రం ఆర్ద్ర. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలన చూస్తే మిథునంలో గురు చంద్రుడు, సింహంలో కేతువు, ధనుస్సులో రవి శుక్ర కుజ బుధులు, కుంభంలో రాహువు, మీనంలో శని ఉన్నారు. తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా పరిశీలించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారం క్రమక్రమంగా పెరుగుతూ అనుకున్నంతటి ఆర్థిక లాభాన్ని తప్పక పొందగలుగుతారు. వృత్తిలో మంచి నైపుణ్యాన్ని సంపాదించుకోగలుగుతారు. ఆ రంగంలో నైపుణ్యం విశేషమైనటువంటి ఆర్థికమైన లాభాన్ని పొందినటువంటి వారి అనుభవాలన్నింటినీ తీసుకుని వృత్తి నైపుణ్యాన్ని మరింతగా పెంపొందించుకోగలుగుతారు. కుటుంబంలో సంగీతం, అలాగే చిత్రలేఖనం, ఇతరమైనటువంటి ముఖ్యమైన కళలో ప్రవేశం ఉన్నటువంటి వారికి సరైనటువంటి సదస్సుల్లో గుర్తింపుకు ఏర్పడే అవకాశం కూడా గోచరిస్తోంది. శనివారం సందర్భంగా మేషరాశి వారు కాలభైరవుణ్ణి ఆరాధించి ఆయనకు గారెలను నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల విధాలైన అరిష్టాలు తొలగిపోయి మానసిక ప్రశాంతత లభిస్తుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటారు. అయినా ఆరోగ్య విషయం పట్ల నిర్లక్ష్య భావాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అది మాత్రము సరికాదు. కొద్ది ప్రయత్నాన్ని ముమ్మరంగా కానీ చేసినట్లయితే సంతానానికి వివాహాది శుభకార్యాలు నెరవేరే అవకాశం స్పష్టంగా ఉంటుంది. సంతానానికి చక్కని కళాశాల ప్రవేశము, లేక మంచి ఉద్యోగ ప్రాప్తో, లేదా వీరి విద్యా ప్రతిభకి గుర్తింపుగా ఏవో పథకాలు లభించే అవకాశం కూడా తప్పక కలిగే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా వృషభ రాశి వారు కాళికాదేవిని పూజించి ఆమెకు ప్రీతికరమైనటువంటి గారెలను నైవేద్యంగా సమర్పించినట్లయితే మనోభయం పూర్తిగా తొలగిపోయి ధైర్యం ఏర్పడుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తమ అభివృద్ధికి తామే అన్నిటినీ ఏర్పాటు చేసుకోవాలనే స్పష్టమైనటువంటి అనుభూతి, అనుభవం కలుగుతుంది ఈ రాశి వారికి ఈ రోజున. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల
ఆదాయం ఏదైతే ఉందో అది రుణాన్ని తీర్చడం కోసం అయిపోతూ ఉండే కారణంగా చేతిలో నిలువ పెద్దగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. సంతానానికి సంబంధించిన విద్య ప్రతిభాత్మకంగా ఉంటూ ఉండేటటువంటి కారణంగా చాలా ఆనందంగా ఈ రోజుని గడపగలుగుతారు. భార్యాభర్తల అన్యోన్యత బంధం మరింతగా పెరిగే అవకాశం ఉన్న కారణంగా దగ్గరగా ఉండేటటువంటి చక్కనైన ప్రదేశాలకి వన విహారం లేదా దృశ్య పరిశీలనం కోసం వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. శనివారం సందర్భంగా మిథున రాశి వారు చండికాదేవిని పూజించి ఆమెకు ప్రీతికరమైనటువంటి పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతానానికి ప్రతిభ ఆధిక్యం కలిగి నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఏర్పడుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా అభద్రతాభావంతో ఉంటారు. తీవ్రమైనటువంటి మానసిక చింతతో ఉంటారు. శారీరక అనారోగ్యం ఎన్ని ఔషధాలు సేవించినప్పటికీ కూడా తీరేటటువంటి విధానంలో లేకపోవడంతో మరింత నిరుత్సాహకరంగా ఉంటారు. అనుక్షణం ఏం జరుగుతుందనే భయం, ఆందోళన తాత్కాలికంగా ఉండే అవకాశం ఉండొచ్చు. సంఘంలో కీర్తి ప్రతిష్టలు కలిగినటువంటి వీరికి ఎక్కడ ఏ విధమైన అవమానం జరుగుతుందో అనేటటువంటి ఆలోచన కూడా ఉండొచ్చు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయాలు మధ్యమంగానే ఉంటాయి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రాశి వారికి ఏమాత్రమూ లేదు ఈ రోజున. శనివారం సందర్భంగా కర్కాటక రాశి వారు దుర్గాదేవిని పూజించి ఆమెకు ప్రీతికరమైనటువంటి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సకల సమస్యలు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తొలగిపోతాయి. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా అనారోగ్యంతో ఉంటారు. అయినా అనారోగ్యం పట్ల ఏమాత్రపు శ్రద్ధని చూపించరు. ఔషధ సేవని కూడా చేసే ఆలోచన అంతగా ఉండదు. వ్యాపారపు పనుల ఒత్తిడి కారణంగా కుటుంబంలో ఉండేటటువంటి సంతానానికి వివాహాది శుభకార్యాలు కొద్ది ప్రయత్నాన్ని చేసినట్టయితే లభించే అవకాశం ఉంది. అయితే ఈ వంకో ఆ వంకో పెట్టుకుంటూ మొత్తానికి సంతానానికి సంబంధించిన వివాహాల విషయంలో అంతటి శ్రద్ధని చూపించే అవకాశం ఉండకపోవచ్చు. ఇది కుటుంబంలో చర్చనీయాంశంగా కూడా ఉండే అవకాశం ఉంది. శనివారం సందర్భంగా సింహరాశి వారు చండికాదేవిని పూజించి ఆమెకు ప్రీతికరమైన పొంగల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడి మనోభయం తొలగిపోతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఉత్సాహంగా ఉంటారు. ఆర్థికమైనటువంటి ఆదాయ దృష్టి మరింతగా ఉంటూ ఉంటుంది. ఇంతకుముందు ఏ విధమైనటువంటి రుణాలని వీరు తీసుకుని ఉండరు. రుణాన్ని ఇయ్యనటువంటి కారణంగా బంధువుల్లో వ్యతిరేక భావం కలుగకుండా ఉండేలా కుటుంబ సభ్యులందరూ కూడా వారిని ఓదార్చి పంపించే అవకాశం ఉంటూ ఉంటుంది. ఎవరితోనూ విరోధ భావాన్ని ఏమాత్రము కలిగి ఉండరు. లౌక్య దృష్టి మరింతగా ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి సంపన్నులతోనూ అలాగే ప్రభుత్వ అధికారులతోనూ అన్ని రంగాల్లోనూ నైపుణ్యం కలిగినటువంటి వారితోనూ సంబంధ బాంధవ్యాలను ఎప్పటికప్పుడు కొనసాగించుకుంటూ ఉంటారు. చెప్పలేనంతటి లౌక్యం ఉంటూ ఉండడం వీరి ప్రత్యేకతగా ఉంటూ ఉంటుంది. శనివారం సందర్భంగా కన్యారాశి వారు హయగ్రీవ స్వామిని పూజించి పరమాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఏర్పడుతుంది. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా మాత్రం తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటారు. ముఖ్యంగా కంటికి అలాగే ఉదరానికి సంబంధించిన అనారోగ్యం పెరుగుతూ ఉండే అవకాశం ఉంది. ఆరోగ్యపరమైనటువంటి చికిత్సల కోసం ప్రయత్నించినప్పటికీ కూడా పెద్దగా అదుపు లేకపోయేసరికి మానసికమైన అశాంతతకి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. సంతానానికి సంబంధించిన విద్యా ప్రాభవం మరింతగా లేకపోతూ ఉండేటటువంటి కారణంగా కొద్ది మానసికమైనటువంటి బాధతో ఉండే అవకాశం గోచరిస్తోంది. రుణాన్ని తీసుకోవడం, రుణాన్ని ఇవ్వడం అనేది ఉండదు.
నూతనమైనటువంటి స్థిరమైన ఆస్తిని సంపాదించడం కోసం ఏ అడ్వాన్స్ని అయితే ఇచ్చి ఉన్నారో దాన్ని తిరిగి తీసేసుకునేటటువంటి ఆలోచనతో ఉంటారు. దానికి కారణం ఆర్థికమైనటువంటి స్థితి పెరిగే అవకాశం లేదు అనేటటువంటి అభిప్రాయం దృఢంగా కలగడమే. శనివారం సందర్భంగా తులారాశి వారు గణపతిని పూజించి ఆయనకు ప్రీతికరమైనటువంటి లడ్డూలని నైవేద్యంగా సమర్పించినట్టయితే సకల కార్యక్రమాల్లోనూ విఘ్నాలు తిరిగిపోతాయి. నిరుతిథి ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తీవ్రమైనటువంటి వ్యాపారపు ఉద్యోగపు ఒత్తిడి కారణంగా ఏమాత్రపు సమయాన్ని కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉండకపోవచ్చు. వ్యాపారపరమైన ఆదాయాల పెంపుదల కోసం దూరపార ప్రయాణాలని తప్పనిసరిగా చేస్తారు. అయితే తోడు చేసుకుని మరొకరితో ప్రయాణాన్ని చేస్తారు. అన్ని విధాలైనటువంటి సంప్రదింపులు చక్కగా సాగే అవకాశం బలంగా గోచరిస్తోంది. ఆ ప్రయాణం లాభదాయకంగానే ఉంటుంది తప్ప నష్టదాయకంగా ఉండే అవకాశం ఏమాత్రమూ లేదు. ఉద్యోగంలో అభివృద్ధి కోసమని ప్రయత్నాలని ప్రారంభిస్తారు. అయినప్పటికీ కూడా పెద్దగా ఉద్యోగంలో ఆ అభివృద్ధి సాధించే అవకాశం ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పద్మావతీదేవిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధన ప్రాప్తి వ్యాపారంలో కలిగే అవకాశం ఉండొచ్చు. వాయువ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనురాశి వారి ఫలితాల్ని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా నిరుత్సాహకరంగా ఉంటారు. ఆరోగ్యం మధ్యమ స్థాయిలో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి ఔషధ సేవలు చేయడం విషయంలో సంపూర్ణ నిర్లక్ష్య భావంతో ఉంటారు. అది ఏమాత్రము సరి కానే కాదు. వ్యాపారం, ఉద్యోగం ఇంకా ఇతరమైనటువంటి ఆ వృత్తుల కారణంగా ఏ విధమైనటువంటి సహకార్యాలు లేనటువంటి కారణంగా కనీసం తల్లిదండ్రులతోనూ అత్తమామలతోనూ గడిపే అవకాశం కూడా లేకుండా ఉంటారు. దూరభార ప్రయాణాలు చేయడానికి శరీరం సహకరించే అవకాశం కూడా వీరికి ఉండకపోవచ్చు. శనివారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే రావలసిన బకాయిలన్నీ అశ్రమంగా సకాలంలో వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వ్యాపారస్తులైనటువంటి వారు వినియోగదారుల్ని వాక్ చమత్కారంతో, వాక్ నైపుణ్యంతో మొత్తానికి తమ వారుగా చేసుకోగలుగుతారు. వ్యాపారం మరింత అభివృద్ధిదాయకంగా సాగుతూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి పరిపుష్టి కూడా ఏర్పడే అవకాశం ఉండొచ్చు. వ్యాపారానికి మూలస్తంభమైనటువంటి వ్యక్తి యొక్క ఆరోగ్యం తాత్కాలికంగా అనారోగ్యంతో ఉండే అవకాశం ఉంది. వారికి సంబంధించిన ఆరోగ్య పరీక్షల్ని ఆర్థికంగా ఖర్చు మరింతగా ఉన్నప్పటికీ కూడా చేయిస్తారు. అనుకూలమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం ఉంది. తాత ముత్తాతల ఆదాయం ఏదైతే ఉందో స్థిరమైనటువంటి ఆస్తి రూపంలో దాన్ని పంపకం విషయంలో అన్నదమ్ములు అప్పచెల్లెలు సహకరించేటటువంటి కారణంగా దాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు అందరూ కూడా. తద్వారా వచ్చేటటువంటి ఆదాయంతో నూతనమైనటువంటి ఆస్తిని స్వీకరించాలి, కొనుక్కోవాలి అనే అభిప్రాయం విషయంలో ఏకాభిప్రాయ సాధన కుదురుతుంది. శనివారం సందర్భంగా మకర రాశి వారు దుర్గాదేవిని పూజించి పానకం వడపప్పును నైవేద్యంగా సమర్పించినట్టయితే ధైర్య సాహసాలు సొంతమై మానసికమైనటువంటి భయం పూర్తిగా తొలగిపోయి సకల కార్యాలు అనుకూలించే అవకాశం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దృఢమైనటువంటి అభిప్రాయంతో ఉంటారు. స్థిరమైనటువంటి మనోభిప్రాయం కలిగి ఉంటారు. ఏ విధంగానూ చాంచల్య భావం లేకుండా ఉంటారు. నష్టపోగొట్టుకున్నటువంటి ఆస్తిని తిరిగి సంపాదించడంలో విజయాన్ని సాధించగలుగుతారు. కుటుంబంలో ఉన్న అందరూ కూడా ఏకవాక్యతతో ఉండేటటువంటి కారణంగా కుటుంబంలోని ఏ విషయము కూడా బయటికి వెళ్ళే అవకాశం ఏమాత్రము ఉండదు. సంతానానికి సంబంధించిన వివాహాది ప్రయత్నాలు కొద్ది ప్రయత్నం చేసినట్లయితే అనుకూలించే అవకాశం కూడా బాగా కలిగే అవకాశం గోచరిస్తుంది. కుటుంబంలో శుభవార్త కూడా వినే అవకాశం గోచరిస్తుంది. ఏ విధంగానూ కూడా మానసికమైనటువంటి అభద్రతాభావం లేకుండా ఉండగలుగుతారు.
శనివారం సందర్భంగా కుంభరాశి వారు శంకరుణ్ణి పూజించి ఆయనకు ప్రీతికరమైనటువంటి పంచామృతాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే కుటుంబంలో ఐకమత్య భావన మరింతగా పెంపొందుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలిస్తూ చాంచల్య భావం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి స్థితి మరింతగా పెరిగే అవకాశం గోచరిస్తోంది. అనారోగ్యం పూర్తిగా అదుపులో ఉండే అవకాశం ఉంది. అన్నదమ్ములు, అప్పచెల్లెళ్ళు, తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం కూడా నిలకడగా ఉండేటువంటి అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి అభివృద్ధి దిశగా కుటుంబం మొత్తం ప్రయత్నిస్తూ ఉండేటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి అభివృద్ధి జరిగే అవకాశం పుష్కలంగా ఉంటుంది. న్యాయస్థానంలో ఇంకా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఒక అభియోగం కారణంగా మానసికమైనటువంటి అశాంతి తాత్కాలికంగా ఉంటుంది తప్ప ఆర్థికమైనటువంటి అభివృద్ధి విశేషంగా కలిగే అవకాశం ఉంది ఈ రోజున ఈ రాశివారిలో. శనివారం సందర్భంగా మీనరాశి వారు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని పూజించి గోధుమ రవ్వ కేసరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగంలో వేతన ఆధిక్యం, భద్రత కూడా కలిగే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శనివారం అయినటువంటి సందర్భంగా శని గ్రహ అనుగ్రహం సంపూర్ణంగా సర్వరాశుల వారికి కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి ఆరుద్రోత్సవం జరిగే రోజు. దీన్ని శివముక్కోటి అనే పేరుతో పిలుస్తారు. ఈ సందర్భంగా పరమేశ్వరుడికి సంబంధించిన ఎలాంటి పూజలు నిర్వహిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, అదేవిధంగా పుష్య పౌర్ణమి సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజును శివముక్కోటి అనే పేరుతో పిలుస్తారు. విష్ణుమూర్తికి సంబంధించిన వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో పరమేశ్వరుడికి సంబంధించిన ఈ శివముక్కోటికి కూడా అంతే ప్రాధాన్యత ఉంటుంది. ధనుర్మాసంలో ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు పరమేశ్వరుణ్ణి పూజించడం ద్వారా మహాశివరాత్రి రోజు పరమేశ్వరుణ్ణి పూజిస్తే ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో అంత అద్భుత ఫలితాలను అందిపుచ్చుకోవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కాబట్టి ఈరోజు శివాలయానికి వెళ్ళి ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోవటం ద్వారా అద్భుతమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. శివాలయానికి వెళ్ళి శివాభిషేకం చేసుకోలేని వాళ్ళు గృహంలో అయినా సరే పంచామృతాలతో కానీ, కొబ్బరి నీళ్లతో కానీ, శుద్ధ జలాలతో కానీ ఈశ్వరుడికి అభిషేకం చేస్తూ శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని పఠించినట్లయితే ఆర్థికపరమైన ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, వృధా ఖర్చులు తగ్గిపోతాయి, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఈ ఆరుద్రోత్సవం సందర్భంగా శివముక్కోటి సందర్భంగా ప్రసిద్ధ శైవ క్షేత్రాలలో ఈశ్వరుడికి అన్నాభిషేకాన్ని నిర్వహిస్తారు. ఆ అన్నాభిషేకాన్ని దర్శనం చేసుకోవటం, అన్నాభిషేకం పూర్తయిపోయిన తర్వాత అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా ఆరుద్రోత్సవం శివముక్కోటి సందర్భంగా చిదంబరం క్షేత్రంలో నటరాజస్వామి వారికి కూడా ప్రత్యేకమైన అభిషేకాలు నిర్వహిస్తారు. కాబట్టి ఈరోజు దగ్గరలో ఉన్న శివాలయంలో నటరాజస్వామి వారిని దర్శనం చేసుకొని నటరాజస్వామి వారి దగ్గర దీపాన్ని వెలిగించటం, నటరాజస్వామికి ప్రదక్షిణలు చేయటం ద్వారా కళారంగంలో విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే పుష్యమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంటుంది. దీన్ని మహాపౌషి లేదా హిమశోధన పూర్ణిమ అనే పేర్లతో పిలుస్తారు. ఈరోజు పుష్య పౌర్ణమి. ఈరోజు ఎవరైనా సరే నవగ్రహ ఆలయంలో శని విగ్రహానికి ప్రత్యేకమైన పూజలు అభిషేకాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం శని బాధలు శని పీడల నుంచి సులభంగా బయటపడి శనీశ్వరుణ్ణి సులభంగా ప్రసన్నం చేసుకోవచ్చు. పుష్య పౌర్ణమి అంటేనే శనీశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. కాబట్టి ఈరోజు అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాలయంలో ముందుగా నవగ్రహాల దగ్గరకు వెళ్ళి నవగ్రహాల్లో శని విగ్రహానికి నువ్వుల నూనెతో అభిషేకం చేసుకోవాలి. దానివల్ల అనారోగ్య సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు.
అలాగే శనైశ్చరుడి విగ్రహానికి ఈరోజు కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసుకుంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఆవ నూనెతో శనైశ్చరుడి విగ్రహానికి అభిషేకం చేసుకుంటే శత్రుబాధలు దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు. శనైశ్చరుడి విగ్రహానికి నవగ్రహ ఆలయంలో అభిషేకం చేసుకున్నాక కొద్దిగా రాళ్ల ఉప్పు శని విగ్రహం పాదాల చెంత ఉంచి నమస్కారం చేసుకొని నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఓం శం శనైశ్చరాయ నమః అనే మంత్రాన్ని మనసులో స్మరించుకోవాలి. దీనివల్ల సంపూర్ణంగా జాతకంలో ఉన్నటువంటి శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, కంటక శని, సప్తమ శని, వ్యయశని, ఇలా శనైశ్చరుడి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు. పుష్య పౌర్ణమి మహాపౌషి సందర్భంగా ఎవరైనా సరే దేవాలయ ప్రాంగణంలో మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో 1.25 కేజీ నల్ల నువ్వులు, 1 ఇనుప మేకు, కొద్దిగా దూది, 1 కిలో పెసరపప్పు నల్లటి వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కూడా సంపూర్ణంగా శని బాధలు, శని పీడల నుంచి బయటపడటానికి ఈ దానం విశేషంగా సహకరిస్తుంది. ఇలా శనైశ్వరుణ్ణి పూజించిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని శిరస్సు మీద నీళ్లు చల్లుకొని శివాలయంలో శివదర్శనం చేసుకోవాలి. పుష్య పౌర్ణమి, ఆరుద్రోత్సవం, శివముక్కోటి ఈ రెండూ కలిసి వచ్చిన తరుణంలో ఎవరైతే ఈరోజు శనైశ్వరుణ్ణి అలాగే ఈశ్వరుణ్ణి పూజిస్తారో, దేవాలయంలో శనికి అభిషేకం చేసుకొని శివదర్శనం చేసుకుంటారో వాళ్ళకి అన్ని రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలన్నీ తొలగింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే 2026 ఆంగ్ల నూతన సంవత్సరంలో అదృష్టము, ఐశ్వర్యము కలిసి రావాలంటే, శుభము, లాభము చేకూరాలంటే ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు, ఎటువంటి పరిహారాలు వృషభ రాశి వాళ్ళు పాటించుకోవాలో, వృషభ రాశి వాళ్ళకి 2026 మొత్తం కలిసి రావాలంటే చేయాల్సిన ప్రత్యేకమైన విధి విధానాలు ఏంటో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.